సాధకులకు స్వాగతం. నమస్తే. నేటి సద్భావన: ప్రతి మనిషి భగవంతుని ప్రార్థించాలి, ప్రతి వ్యక్తి జ్ఞానాన్ని అర్థించాలి అని చెప్తున్నారు. అంటే మనకున్న ఎంత డే టు డే యాక్టివిటీస్లో కొంత టైంనైనా కనీసము భగవంతుని ప్రార్థించడానికి మనము అట్టు పెట్టుకోవాలి అని చెప్తున్నారు. మరియు జ్ఞానాన్ని ఇవ్వమని అడగాలి ఆయన్ని. మనకు తెలియదు కదా. ఇప్పుడు భక్త ప్రహ్లాదుడు అంతటి వాడికే భగవంతుడు ప్రత్యక్షమై కోరికలు కోరుకోమంటే ఆయన ఏమంటాడంటే, తండ్రి నాకేమి తెలియదు, ఏం కోరుకోవాలో కూడా తెలీదు, కాబట్టి నాకేం కావాలో నువ్వే నిర్ణయించి నువ్వే ప్రసాదించు అని చెప్తారనమాట. అంతటి పరిపక్వత మన సాధారణ సాధకులకు ఉండదు. కాబట్టి ఇట్లాంటివన్నీ చదువుతూ మనము అసలు ప్రార్థన ఎలా చేయాలి, ఎటువంటి భావాల్ని మనం ప్రార్థనలో నిలుపుకోవాలి, ఎటువంటి భావాలతో మనం ధ్యానాన్ని చేయాలి, అవన్నీ కూడా తెలుసుకోవటానికి మనం ఇవన్నీ ఉపయోగించుకుంటున్నాం అనమాట. ఈ నేటి సద్భావన, పాఠము, ప్రార్థన ఇవన్నీ అందుకు మనకు పనికొస్తాయి. కాబట్టి ఏమంటున్నారు, ప్రతి మనిషి భగవంతుని ప్రార్థించాలి. ప్రతి మనిషి ప్రార్థించటం లేదు కదా. అందరూ ఏమనుకుంటారంటే, ఇంకా ఎంతో వయసు అయిపోయినప్పుడు అప్పుడు చూసుకోవచ్చులే భగవంతుని గురించి అనుకుంటారు. చిన్న వయసులో ఇవన్నీ అవసరమా అని అనుకుంటారు. జ్ఞానాన్ని అర్థించాలి. ఎవరి నుంచి అర్థించాలి? భగవంతుణ్ణి అడగాలి. మాకు జ్ఞానం ఇవ్వు తండ్రి, జ్ఞానభిక్ష పెట్టు, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లవే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అంటాం కదా. అట్లా మా అమ్మని ఏమని అడుగుతున్నాం మనం? అమ్మ నాకు జ్ఞానం ఇవ్వు, అమ్మ నాకు వైరాగ్యం ఇవ్వు, భక్తినివ్వు, నేను ఈ ప్రపంచంలో ఎలా సర్దుకుని బతకాలి, ఎలా నా లైఫ్ పర్పస్ని ఫుల్ఫిల్ చేసుకుని తిరిగి నిన్ను చేరుకోవాలో నాకు అర్థం చేయించమ్మా అని అడుగుతున్నాం అనమాట. కాబట్టి పాఠము మన జీవితం ద్వారా ప్రకాశించేదే అనుభవ జ్ఞానము. సో ఎవరి జీవితాన్ని చూస్తే ఎవరికి ఎలాంటి అనుభవాలు కలుగుతాయో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళ జీవితాన్ని గడుపుతుంటారు కదా. కాబట్టి మనం ఎప్పుడు ఎక్స్పీరియన్స్లు కలుగుతాయి మనకి అంటే, మనకు వచ్చిన అవకాశం ప్రతి ఒక్కదాన్ని సువర్ణ అవకాశంగా మార్చుకొని ఉపయోగించుకున్నప్పుడే మనకు అనుభవ జ్ఞానం అనేది కలుగుతుంది. ఏదో ఒకటి చేసినప్పుడే కదా. ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళి టీచ్ చేస్తున్నాము, ఒక వాలంటీర్గా వెళ్తున్నాము, అప్పుడు కొంత జ్ఞానం వస్తుంది, మనకు కొంత అనుభవం వస్తుంది. అక్కడ టీచర్స్తో మనం ఎలా బిహేవ్ చేయాలి, పిల్లలు ఎలా ఉంటున్నారు, మేనేజ్మెంట్ మనల్ని ఎలా స్వీకరిస్తూ ఉంది, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి టీచ్ చేసినప్పుడు అక్కడున్న పరిస్థితులు అర్థమవుతాయి. సో కాబట్టి ఏదైనా ఒక పనిని మనం సొంతంగా వెళ్ళి చేసినప్పుడే ఆ అనుభవ జ్ఞానం అనేది మనకు వస్తుంది. ఆ అనుభవ జ్ఞానం ద్వారా మన జీవితంలో ఎదురయ్యే సమస్యలు అయితేనేమి, సవాళ్ళనైతేనేమి మనం ఎదుర్కొంటూ ఉంటామన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, మన జీవితం ద్వారా ప్రకాశించేదే అనుభవ జ్ఞానము, ప్రతి ఒక్కరూ దానిని పొందవచ్చు. మహాత్ములు జ్ఞానం పంచడానికి సిద్ధంగానే ఉంటారు. సో ఎంతోమంది పెద్ద పెద్ద గురువులు అందరూ కూడా అసలు చెప్పాలంటే మంచి శిష్యులు దొరకడమే కష్టం, గురువులు అయితే దొరుకుతారని చెప్తున్నారనమాట. అంత శ్రద్ధ కలిగిన శిష్యుడు, ప్రశ్న పరిప్రశ్న అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా. ప్రశ్న అంటే ఊరికే అడగడం అనమాట. పరిప్రశ్న అంటే మనం ఎవరినైతే అడుగుతున్నామో వాళ్ళ మీద గౌరవంతో, వాళ్ళ మీద నమ్మకంతో మనము మన యొక్క డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయడం అనమాట. కాబట్టి అట్లా మనకి ఎంతోమంది జ్ఞానాన్ని పంచడానికి సిద్ధంగానే ఉన్నారంటున్నారు. ఇప్పుడైతే ఈ సోషల్ మీడియా ద్వారా మనకి ఎంతోమంది పెద్ద పెద్ద ప్రవచనకర్తలు, పెద్ద పెద్ద గురువులు ఇంటర్నేషనల్గా, నేషనల్ వైడ్గా అన్ని చోట్ల లోకల్ లాంగ్వేజెస్లో అన్నిట్లో కూడా మనకు దొరుకుతున్నారు. వాళ్ళని శ్రద్ధగా విని ఫాలో అయితే కూడా వాళ్ళని ఒక గురువుగా స్వీకరించినా కూడా సరిపోతుంది అనమాట. అట్లా కూడా మనకు జ్ఞానం కలుగుతుంది. కాకపోతే మనకున్న అవకాశాలని మనం ఎలా వినియోగించుకుంటాం శ్రద్ధగా అనే దాన్ని బట్టి మన అంతరంగంలో మార్పులు అనేవి సంభవిస్తాయి అన్నమాట. కానీ కొద్దిమందే దానిని పొందడానికి అభిరుచిని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా మనకు ధ్యానము ఆధ్యాత్మిక జీవితం అనే పుస్తకంలో స్వామి యతీశ్వరానంద మహారాజ్ గారు చెప్తారు. ఏం చెప్తారంటే, జనబాహుళ్యంలో అజ్ఞానమే ఎక్కువగా ఉంటుంది. మనమేమనుకుంటాము, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక జీవితం గడపచ్చు కదా, ఎందుకు వాళ్ళు వినట్లేదు మనం చెప్తుంటే అని మనకు స్టార్టింగ్లో అనిపిస్తుంది. తర్వాత మనం పరిపక్వత చెందే కొద్దీ మనకి ఏమనిపిస్తుందంటే, ఇది అందరికీ సంబంధించింది కాదు, పూర్వజన్మ సుకృతం వల్ల మాత్రమే మనం సత్సంగాలు చేసుకోగలుగుతాము, ఏవైనా మంచి మాటలు వినగలుగుతాము, గురువుల మాటలు మనకు రుచిస్తాయి, భగవంతుడు అంటే ప్రేమ ఏర్పడుతుంది, వ్యాకులత ఏర్పడుతుంది అనేది మనకు
అప్పుడు అర్థమవుతుందనమాట. కాబట్టి ఇక్కడున్న ప్రపంచంలో ఎవరెవరైతే ఎలా బిహేవ్ చేస్తున్నారో ఏది తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళ యొక్క పూర్వజన్మలో వాళ్ళ యొక్క వాసనలను బట్టి వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు, అంతవరకే అనమాట. కాబట్టి వాళ్ళు కూడా నెక్స్ట్ మళ్ళా పరిపక్వత చెందినప్పుడు మళ్ళీ నెక్స్ట్ లైఫ్లలో కొంత ఇలా భగవంతునికి అభిముఖంగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఈ జీవితంలో ఏమైతే మనం సాధన చేసుకుంటుంటామో, ఏమైతే సేవలు చేస్తామో, ఎలాంటి పుణ్యకర్మల్ని మూటగట్టుకుంటామో దాన్ని బట్టి వచ్చే జన్మలో మనకు మన జీవితం ఉంటుంది. ఎటువంటి వాళ్ళ ఇంట్లో మనం పుట్టాలో అవన్నీ నిర్ణయించబడతాయని చెప్తారు కదా. కాబట్టి అందరూ సిద్ధంగా లేరనమాట, కొందరే సిద్ధంగా ఉంటున్నారు, కొందరికే అభిరుచి ఉంది. ఇప్పుడు చాలా గ్రూప్స్లో కూడా చాలామంది ఉంటూ ఉంటారు, సత్సంగ్ గ్రూప్స్లో. కొంతమంది ఇంట్రెస్ట్గా క్లాసెస్కి వస్తూ ఉంటారు, కొంతమంది హోంవర్క్లు ఇచ్చినవి చేస్తుంటారు. భక్తిలో కూడా హోంవర్క్లు ఏంటండి అంటే మనం ఒక్కొక్క దాన్ని ఒక ప్రాక్టికల్ వేలో తీసుకెళ్తున్నాం అనమాట. యోగ వాసిష్టం అయితేనేమి అన్నీ కూడా అందులో ఉన్న పెద్ద పెద్ద లైన్స్ని కొంచెం చిన్నగా చేసి వాటిని ఎలా ఆలోచించాలో కూడా మనం చెప్తున్నాము. చేసేవాళ్ళు చేస్తున్నారు. ఎవరికి అది పూర్వజన్మ సుకృతం ఉంటుందో, ఎవరికైతే ఆ పూర్వజన్మ వాసనలు ఉంటాయో వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. పసిబాలుని వంటి విశ్వాసము భక్తితో కోరుకుంటేనే మనం భగవంతుడిని చేరుకోగలము. కాబట్టి ఎప్పుడు కూడా చిన్నపిల్లల మనస్తత్వం ఉండాలి అని చెప్తారు. ఆధ్యాత్మిక జీవితం గడపడానికి సరళ హృదయం అంటారనమాట. లెక్కలు వేసే స్వభావం అనేది ఈ ఆధ్యాత్మిక రంగానికి సరిపోదు. మనము ఎంతసేపు ప్రధానికి లాభ నష్టాలు బేరీజు వేసుకుంటూ ఇది చేస్తే ఏమవుతుందో అది చేస్తే ఏమవుతుందో అని లెక్కలు వేసుకుంటూ ఉన్నామనుకోండి, మనం ఏది కూడా సాధించలేము. మనకు అనుభూతి ముఖ్యం అనమాట. మనం ఇది చేస్తే మనకి ఏం అనుభూతి వస్తుంది, ఇప్పుడు నేను ఇది చెప్తున్నాను నాకేం అనుభూతి వస్తుంది, నన్ను నేను ఉద్ధరించుకుంటున్నట్టే కదా. వినేవాళ్ళ కోసం చెప్తున్నప్పటికీ నా కోసం నేను చెప్తున్నట్టు కూడా అనుకోవచ్చు అనమాట. నన్ను నేను మళ్ళీ రివిజన్ అవుతుంది అనమాట. నాకున్న జ్ఞానము మళ్ళీ రివైండ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనము ఏదైనా ఎవరో ఒకరు ఒక ఆఫర్ ఇచ్చారు, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అంటే వాళ్ళ మీద అపనమ్మకము, ద్వేషమో లేకపోతే నేనే గొప్ప అనే అహంకారం ఏదో ఉందనుకోండి, అప్పుడు మనం అవకాశాలన్నీ కూడా చేజార్చుకునే వాళ్ళం అయిపోతామన్నమాట. కాబట్టి ఏమంటున్నారు, పసిబాలుని వంటి విశ్వాసము భక్తితో కోరుకుంటేనే మనం భగవంతుడిని చేరుకోగలము. కాబట్టి భక్తి ఉండాలి, మంచి విశ్వాసం ఉండాలి, సరళ హృదయం ఉండాలన్నమాట. శరణాగతి ద్వారా వచ్చే ఉన్నత జ్ఞానాన్ని మనం అందరం తప్పనిసరిగా పొందాలి. కాబట్టి సరెండర్ అయిపోవాలన్నమాట. గాడ్కైనా సరే, గురువు గారికైనా సరే మనం కంప్లీట్ సరెండర్ అయిపోవాలి. సర్వస్య శరణాగతి అంటారు కదా. అట్లా అంటే నాకు ఏమీ రాదు, నాకేమీ తెలియదు, నువ్వే నన్ను నడిపించు, నా వల్ల ఏమవుతుంది, ఇంత పెద్ద ఏదైనా ఒక పెద్ద బాధ్యత ఇచ్చాడనుకోండి భగవంతుడు, అప్పుడు మనం మన శక్తితో చేస్తున్నాము అనుకుంటే అది సంపూర్ణంగా మనం చేయలేమన్నమాట. ఇప్పుడు నేను కూడా ఇక్కడ చెప్తున్నాను అంటే భగవంతుని ముందు కూర్చొని, తండ్రి నువ్వే పలికించు, నాకు ఉన్న అజ్ఞానాన్ని తొలగించి నలుగురికి ఉపయోగపడేలా నన్ను ఆశీర్వదించు అని కోరుకొని చెప్పాలన్నమాట. అట్లా చెప్పినప్పుడే అది అవతల వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. కాబట్టి కంప్లీట్ సరెండరింగ్ నేచర్ అనేది రావాలన్నమాట మనకి. అంటే ఏమైనా మంచి జరిగినా అంతా నీదే తండ్రి, చెడు జరిగినా అంతా నీ ఇష్టం అన్నట్టుగా ఆ స్థితికి వచ్చినప్పుడు మనము జ్ఞానాన్ని తప్పకుండా పొందుతాము అని చెప్తున్నారనమాట. భగవత్ ప్రార్థన చేస్తూ సరైన జ్ఞానాన్ని కలిగించమని అర్థించాలి. భగవంతుని మనము వేడుకోవాలన్నమాట. తండ్రి నాకు సరైన జ్ఞానం కలిగించు, నాకు సరైన గురువుల్ని ప్రసాదించు, సరైన పుస్తకాలను చదివేలాగా దీవించు. ఎందుకంటే ఎంతో వేల పుస్తకాలు ఉన్నాయి, హోలీ స్క్రిప్చర్స్, కానీ అంత మన జీవితం సరిపోదు కదా అన్నీ చదవాలంటే. కాబట్టి భగవంతుడే మనకు ఆదేశించాలి, గురువు రూపంలో మనకు ఆదేశిస్తారు. ఒక గురువు గారు అమ్మ యోగ వాసిష్టం చదవండి అని చెప్పారు. అప్పుడు యోగ వాసిష్టం చదవడం ప్రారంభించిన తర్వాత చాలా డౌట్స్ తీరిపోవడం అయితేనేమి, అంతరంగంలో నుంచి మార్పులు చాలా వచ్చాయన్నమాట నాలో కూడా. అట్లా కాబట్టి ఎవరో ఒక గురువులు మనకు దిశానిర్దేశం చేసేవాళ్ళు అయి ఉండాలి. వాళ్ళని కంప్లీట్గా మనం సరెండర్ అయిపోయి నమ్మి మనం చేస్తూ వెళ్ళాలన్నమాట. ప్రార్థన. ఓ ఆత్మస్వరూప, జ్ఞానం పొందే విధానాన్ని మాకు బోధించు అంటున్నారు. సో ఎట్లా జ్ఞానం పొందాలి? మేము పుస్తకాలు చదివి జ్ఞానం పొందాలా, పూజ చేసి జ్ఞానం పొందాలా, లేకపోతే ధ్యానం చేసి జ్ఞానం పొందాలా, భగవంతుని కీర్తనలు చేస్తూ జ్ఞానం పొందాలా, ఎట్లా చేయమంటావు అని మనం అర్థిస్తున్నాం, భగవంతుణ్ణి వేడుకుంటున్నాం అనమాట. మనకు దారి చూపించమని. మాలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించు, పసిబిడ్డ వంటి నిష్కపటతను,
నిరాడంబరతను నాకు ప్రసాదించు. సో మాలో అజ్ఞానాన్ని తొలగించేసేయి, ఆ చీకట్లన్నీ కూడా తీసేసేయి అని అడుగుతున్నాము. చూడండి, పసిబిడ్డ వంటి నిష్కపటత. చిన్నపిల్లలు ప్రతిదాన్ని నమ్మేస్తారు కదా, ప్రతిదాన్ని మిరాకిల్ అనుకుంటారు, నమ్ముతారు, సంతోషంగా ఉంటారు. అటువంటి హృదయం మనకు రావాలి అని కోరుకోవాలన్నమాట. నిరాడంబరత, మనము పెద్దగా బాహ్య ఆడంబరాలు పనికిరావన్నమాట ఆధ్యాత్మికతకి. కాబట్టి నన్ను నిరాడంబరంగా ఉంచు అని, నాకు అది ప్రసాదించు అని వేడుకుంటున్నాం. అప్పుడు నేను నీ దివ్య జ్యోతిని ప్రతిఫలింపజేయగలను. అప్పుడు అట్లా మారిపోయామనుకోండి, మనము భగవంతుని యొక్క గుణాలని రిఫ్లెక్ట్ చేసే వాళ్ళంగా అవుతామన్నమాట. మనలో భగవంతుని గుణాలు అందరికీ కనిపిస్తూ ఉంటాయి. ఏమండి, మీ దగ్గరికి వస్తే మనశ్శాంతిగా ఉంటుందండి, మీ దగ్గర ఒక 5 నిమిషాలు మాట్లాడితే మా ప్రాబ్లం సాల్వ్ అయిందండి అంటారు. అట్లా మనం ఒక సొల్యూషన్ లాగా తయారైపోతాం అనమాట. అంటే అదంతా ఎవరి వైభవము, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. భగవంతుని వైభవం అదంతా కూడా. భగవంతుడు నీ ద్వారా పనిచేస్తున్నాడు కాబట్టే నువ్వు ఆ దివ్య గుణాలని సంతరించుకోగలుగుతున్నావు. ప్రజలు నీలో ఆ దివ్య గుణాలని గాంచుతున్నారు కాబట్టి అది ముందు గుర్తుపెట్టుకొని ఆ అహంకారం లేకుండా మలుచుకుంటూ ఉండాలి. ఆ జ్యోతిని నా చర్యల ద్వారా, ఆలోచనల ద్వారా ప్రకాశింపజేయి అని వేడుకోవాలన్నమాట. సర్వం శ్రీరామకృష్ణ అర్పణమస్తు. థ్యాంక్ యూ అండి. జయ రామకృష్ణ.